ఉండాలి. మరి ఇప్పుడు రేటింగ్స్ రివ్యూస్ ఉండాలి. మరి అవి ఎలా ఉండాలి ఉండకూడదు, ఎంతవరకు ఉండాలి ఉండకూడదు, అసలు ఎందుకు ఉండాలి ఉండకూడదు అనే విషయం తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. చాలా రోజుల తర్వాత మన అయోమయం స్టార్ నాగి గారి సినిమా రిలీజ్ అయింది. హాస్పిటల్ లో ఉంటాడు రోగి, ఈ సినిమాలో హీరో నాగే. చెప్పండి సార్ సినిమా గురించి. ఈ సినిమాకి రాత్రి పగలు కష్టపడ్డామండి. నేను తాగుతూ కూర్చున్నది. ఈ సినిమా ఎలా వచ్చింది? వాళ్ళ తెర మీద ఈ నడుతుండి బొంగు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ గురించి చెప్పాలంటే అటు అమలాపురం ఇటు పెద్దాపురం. అది హీరోయిన్ కాదు, 10 మంది క్యారెక్టర్ చేసిన సినిమాలో. సినిమా గురించి చెప్పండి. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. అదేంటి అంత ఫ్యాన్స్ ఉన్నారు అడిగి? ఏ సినిమాలో చేసాడు? ఏ సినిమాలో చేయలేండి, సినిమాలో వేసిన తర్వాత వస్తాడు. ఎవడాడు? రివ్యూ స్టార్ అండి బాబు, ఆయన రివ్యూ ఇచ్చేదాన్ని బట్టి సినిమాలు చూస్తారు. నాగి పొట్ట మీద ఒట్టు సినిమా పెద్ద హిట్. నాగి చేతిలో కత్తి, సినిమా మొత్తం సుత్తి. ఇంట్రడక్షన్ గురించి చెప్పండి సార్. నిజంగా ఈ సినిమాలో ఫస్ట్ టైటిల్స్ అండి పిసుక్కును ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే టైటిల్స్ అన్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, ఒకేసారి మీద పడిపోవు. సరిగ్గా చెప్పు, నా సీన్ గురించి చెప్పు. ఉంటదండి నిజంగా నాగియర్ సీను మెంటల్ 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 ఎక్కిపోద్ది. అన్నంటే ఎవరు అనుకుంటున్నారు? పైరు పైరు గడ్డి పెట్టకుండా కాల్ చేస్తాం ఏంటిది? పక్కన రోడ్డు మధ్యలో టోల్ గేట్లు అంటూ నాగన్నకి ఎప్పుడు రాదు గేట్. నాగన్న మీరు ఈ సినిమాలో మన నాగన్న యాక్షన్ గురించి చెప్పండి సార్. సినిమా ఇలా స్టార్ట్ అవగానే నాగన్న వస్తాడు. ఆనందాన్ని ఎవరు కోరుకు అది యాడ్రా, నేను చెప్పింది కాదు. మీరు కదా మూత ఎండిపోయింటే మీరేమో అనుకున్నాండి బాబు. ఈ సినిమాలో మన అయోమయం స్టార్ తాలూకా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆ అందానికి ఫేస్ కట్టి మనం ఇచ్చుకునే వాల్యూ ఎంత? ఒక క్వార్టర్ 4 సిగరెట్లు. సినిమాలో ఆడియన్స్ కేకలు గానీ ఏళ్ళు గానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? అబ్బోబో ఎందుకే లేదండి, తలుపులు తీయండి మొర్రో అని తెక్క ఏకలేసారండి. బయటికి గడి పెట్టించాడు. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో చెప్పండి. నచ్చితే చెప్పమండి. నేను లేపిన సీన్లు ఉంటాయి కదా, చెప్పు. నిజంగా వాడు చెప్తాను అన్నగారు. సినిమా శివరాకర్లో ఉంటదండి. చెప్పు. క్లైమాక్స్ సినిమా లేస్తది ట్విస్ట్ మనం ఊహించం. సూపర్ అంటే నచ్చ వస్తే మనకు పునర్జన్మలాగా ఉంటదండి. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించింది? సినిమా కథ ఎలా ఉంటది? అంటే ఇప్పుడు ఇది సినిమా అండి చూసామండి, ఎందుకు చూసాం మనకి తెల్లో, చేశారు ఎందుకు చేశారు వాళ్ళకి తెలదండి. బాగుంటది అనిపిస్తుంది కానీ బాగుండదండి. అది కాదు, సినిమా బాగుందా లేదో చెప్పు. అంటూ కొద్దిగా హీరోని మార్చేస్తే సినిమా కొద్దిగా బాగుంటుందండి. ఈ సినిమా మా కోసమే తీసాడా, ఈ సినిమా చూడడానికే మేము పుట్టామా అనిపిస్తుందండి. సినిమా నిజంగా టైటిల్స్ అయిపోతాయండి. సినిమా ఇలా లేస్తుంటది ఈయన సాంగ్ వస్తుంది పడిపోద్దండి. సినిమా అలా వెళ్తుంటదండి. ఇంకా క్లైమాక్స్ ఫైట్ విలన్ కొడదామని వెళ్తాడండి. విలన్ నాగన్న కుక్కను కొట్టినట్టు కొడతాడండి. సినిమా బాగుందంటారా బాగాలేదంటారా? ఈ సుత్తంతా ఎందుకు చెప్పండి. అయ్యో ఎందుకు బాగోలేదండి, లాస్ట్ 2 నిమిషాలు ఎరగ తీసేసాడండి. ఎందుకు? ఈయన లేడండి అప్పుడు. ఓవరాల్ గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? ఎందుకంటే టైం వేస్ట్. పోస్టర్ కూడా అదే చెప్తుంది, టైం వేస్ట్ అని. రేటింగ్ అంతే కదండి. 10కి -1 వేసుకోండి. 10కి -1 అంట. నా సినిమాకి చూస్తే ఇవ్వమండి, మేము ఇంకా చూడలేదు.
మరి ఫైట్ లో సీన్ అని ఎలా చెప్పావురా? టైటిల్ లోనే ఉంది కదండి, ఏముందో ఏమి లేదని మీరే చెప్పారు. అందుకే అబ్బా సినిమా చూడకుండా నువ్వు ఇక్కడ నుంచి అని చెప్తావు. సక్సెస్ మీట్ లో వెళ్తాం భయ్యా. అంటాడు కానీ అదేం ఉండదండి. బాబు పక్క థియేటర్కి వెళ్దామా? అక్కడికి వెళ్ళి ఆడే ఉంటాడు, మనల్ని మాట్లాడినప్పుడు వాడే ఉంటాడు. తీసుకెళ్ళు. ఏముంది ఏం లేదు. ఈ అయోమయన్ స్టార్ స్కిట్ ఎలా అనిపించింది రోజా గారు? రాఘవ్ గారు చాలా హైపర్ గా చాలా ఎనర్జీగా చేశారు. రివ్యూ ఏదో సినిమా మొత్తం చూసి చెప్పినట్టు బిల్డప్ ఇచ్చారు, కానీ ఫైనల్ గా చూస్తే పోస్టర్ చూస్తే ఇంత బిల్డప్ చాలా బాగుంది. మనో గారు నువ్వు ఉండాలన్నా, నువ్వు ఉండాలి, ఏం చేయకూడదు, నువ్వు ఉండాలి. ఎక్స్ట్రాడనరీగా ఉంది అది, సూపర్. నిన్న మా నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా ఫ్రాడ్ ఫోన్లు ఎత్తొద్దని. అంటే మా నాన్నకు కూడా చెప్తాను మీ ఫోన్స్ ఎత్తొద్దని. ఇప్పుడు ఈ బంగారం ఉంది కదా, ఈ పాత బంగారాన్ని వేసుకొని బయటికి వెళ్తే చండాలంగా ఉంటుంది. ఆ బంగారాన్ని తీసి నాకు ఇచ్చావనుకో మెరుగు పట్టిస్తా. ఇదిగోండి. అర్జెంట్ పరిస్థితుల్లో మీరు ఈ బంగారాన్ని పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇప్పిస్తే. హలో, ఏంటి ఇలా ఫంక్షన్ ఉందా? ఇప్పటికిప్పటికి నగలంటే ఆల్రెడీ నగలు తీసుకున్నా, అద్భుతంగా ఉన్నాయి, తీసుకొని వస్తున్నా. ఏమండి ఆ నగలు నా నగలు సేమ్ అండి. ఇవి నా నగలు అని చెప్తున్నాయండి మీ ఆయనకి. ఏమండి మేనేజర్ గారు, గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చాను కదా, ఆ గోల్డ్ ఉందా? నీ గోల్డ్ ఫోటో తీసే ఆ టేబుల్ మీద ఉంది. నా గోల్డ్ మరి ఉంది కదా ఆఫీస్ లా. ఉంది సార్. మరిపో మరిపో. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? ఆ గుండు గాడిని ఈ గుండులో పెట్టి చూసుకున్నాను. నిన్ను చూసుకోలేనా? నిన్ను చూసుకోలేనా? ఇప్పుడు పక్క పొలంలో 10 అడుగులు కొంటే గానీ నా పొలం సేల్ అవదు. సేల్ కదా సార్. ఆ 10 అడుగులు అమ్మాలంటే వాడు ఎక్కడ ఉంటాడు? బీహార్ లో ఉంటారు సార్. సరే, బీహార్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. 2 రోజుల నుంచి నా భార్య కనిపించట్లేదమ్మా. వాడి పెళ్ళాం కనిపిస్తలేదంట. మా అమ్మ నాన్న కోడలు ఎక్కడని అడుగుతున్నారమ్మా. కోడలు ఎక్కడని అడుగుతున్నారంట బేట. నిన్నెత్తుకొచ్చాను, నువ్వు నన్ను ఎత్తుకొచ్చావే. వైజాగ్ లో నాకు 33 ఎకరాలు ఉంది. ఆ 33 ఎకరాల పొలంలోకి వెళ్ళాలంటే మీ పొలం నుంచి ఒక 10 అడుగులు రోడ్డు కావాలి. కాజారి సార్, నువ్వు నడువు. నిజంగానే చంపేసింది.